వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకు ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు అండి ఇది. సో చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. నియర్ బై కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఇచ్చారు, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఇచ్చారండి. సో టోటల్గా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి ఇల్లు ఇది. సో మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుందండి. 24/45 డైమెన్షన్ ఉంటుంది. చాలా మంచి డైమెన్షన్తో ఉంటుంది. సో అలాగే మనకు టైల్స్ కానీ గ్రానైట్ కానీ అన్నీ కూడా చాలా కాస్ట్లీవి వేసారండి. సో ఎందుకంటే ఓనర్ ఉందామని దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు అండి ఇది. సో అలాగే మనకు దీంట్లో బోర్ వచ్చేసి 600 ఫీట్లు బోర్ వేశారండి. సో మనకు 100 ఫీట్లలోనే బోర్ పడింది, కానీ 600 ఫీట్లు వేశారండి బోరు. అలాగే మనకు వాటర్ ట్యాంక్ వచ్చేసి 5000 లీటర్ కెపాసిటీతో వాటర్ ట్యాంకు కట్టారండి. సో టోటల్గా ఇది వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి ఎంట్రన్స్లో. సో మనకు కార్ పార్కింగ్లో వాల్ సీలింగ్ కానీ వాల్ సీలింగ్ లైట్స్ కానీ టైల్స్ కానీ సో అన్నీ కూడా చాలా బాగుంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి. సో ఇది వచ్చేసి నియర్ బై హౌసెస్ అండి, నియర్ బై కాలనీ, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కాలనీలో ఉన్నది. సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారండి. సో మనకు వాష్ ఏరియాలో కూడా టైల్స్ కూడా చూసుకోవచ్చండి. చాలా నీట్గా దగ్గరుండి కట్టించుకున్నారండి ఈ ఇల్లు. సో మెయిన్ డోర్ వచ్చేసి సో మనకు టేక్ డోర్ ఇచ్చారు. సో ఇది మనకు ఎంట్రన్స్ హాల్ అండి ఇది. సో మనకు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారండి. ఇక్కడ టీవీ యూనిట్ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా పక్కన మనకు ఒక విండో ఇచ్చారు. సో మనం ఫాల్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ సో అలాగే కలర్స్ కానీ చాలా కాస్ట్లీ వేశారండి. సో రేటు విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదండి. ప్రతి ఐటెం అన్ని కాస్ట్లీ యూజ్ చేశారండి. సో ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ అండి. సో మీరు ఒక్కసారి ఇల్లు చూస్తే కొనకుండా ఉండలేరండి, అంత బాగుంటుంది ఇల్లు. సో పూజా రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు. సో 100% వాస్తు ప్రకారం కట్టించారండి ఇల్లు ఇది. సో ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సో మనకు కిచెన్లో కూడా ఇక్కడ 2 ట్యాప్స్ ఇచ్చారండి. ఒకటి బోర్ వాటర్కి యూజ్ అవుతుంది, అలాగే ఒకటి మంజీరా వాటర్ యూజ్ అవుతుందండి. సో 2 ట్యాప్స్ ఇచ్చారు. సో మనకు కిచెన్ కూడా మంచి స్పేసెస్గానే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఇచ్చారండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు వాల్ సీలింగ్ కలర్స్ కానీ డిజైన్ కానీ అలాగే డోర్స్ కానీ సో వాల్ డిజైన్ కానీ సో అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ప్రస్తుతానికి ఉన్న కలర్లో మనకు హై క్వాలిటీ కలర్ వేయించారు. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇక్కడ కూడా విండో ఇచ్చారు. సో మనకు విండోలో కూడా సేఫ్టీ గ్రిల్ 10 mm సేఫ్టీ గ్రిల్ ఇచ్చారండి. విండోకు యూపీవీసీ విండో ఇచ్చారు. సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మనకు వాష్రూమ్లో కూడా టైల్స్ కానీ అలాగే ట్యాప్స్ కానీ స్విచ్ బోర్డులు కానీ చాలా కాస్ట్లీ వేశారండి. సో ఎందుకంటే ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారండి, ఉందామని కట్టించుకున్నారు కాబట్టి చాలా కాస్ట్లీ వేశారు. సో ప్రస్తుతానికి డబ్బులు అవసరం ఉండి ఇల్లు అమ్ముతున్నారండి. సో నియర్ బై లొకేషన్ చూసుకోండి, చాలా గ్రీనరీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ అండి ఇది.
సో ఎంట్రన్స్లో ఇది హాల్ అండి. హాల్లో మనకు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. సో ఇక్కడ వాల్ డిజైనింగ్ ఇచ్చారు ఈ వాల్కు. సో మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా గ్రానైట్ చూసుకోవచ్చు అండి. సో ఇది కూడా చాలా కాస్ట్లీ గ్రానైట్ అండి. ఇది టైల్స్ వేశారు. సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా ఇచ్చారు. సో మనకు హైదరాబాద్లో ఇంత క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు దొరకడం చాలా కష్టం అండి. సో టోటల్గా కరీంనగర్ బ్రిక్స్ వాడారండి. సో మనకు టోటల్గా కరీంనగర్ బ్రిక్స్ వాడారు. అలాగే ఎలాంటి డస్ట్ వాడకుండా సో మొత్తం ఇసుకతోటే కన్స్ట్రక్షన్ చేసిరండి. అలాగే మనకు స్లాబ్లో కానీ అలాగే మనకు ప్లాస్టింగ్లో కానీ సో మనకు కింద టైల్స్ బ్యాక్ సైడ్ కానీ మన గోడలలో కానీ టోటల్గా వాటర్ ప్రూఫ్ లిక్విడ్ వేశారండి. వాటర్ ప్రూఫ్ లిక్విడ్ వేశారు. ఫ్యూచర్లో మనకు వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉండదు. సో అలాగే మనకు గోడలు కూడా క్రాక్స్ వచ్చే అవకాశం ఉండదండి. సో ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో పూజా రూమ్ అండి ఇది. సో ఇది ఓపెన్ కిచెన్ అండి. సో మనకు ఇక్కడ యాస్టీస్గా ఫస్ట్ ఫ్లోర్లో కూడా సో మనకు 2 ట్యాప్స్ ఇచ్చారండి. ఒకటి మంజీరా వాటర్, ఒకటి బోర్ వాటర్. సో మనకు ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి కూడా ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి, బట్టలు ఆరేసుకోవడానికి ఈ ఏరియా యూజ్ అవుతుంది. సో మనకు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. సో మనకు ఇది వచ్చేసి కామన్ వాష్ ఏరియా అండి ఇది. సార్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా సో వాల్ డిజైనింగ్ ఇచ్చారు. సో మనకు వాల్ సీలింగ్ లైట్స్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇల్లు ఇంద్రభవనంలో ఉంటుందండి. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. సో ఎవరికి కమిషన్ ఏమని అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ మెన్షన్ చేస్తామండి మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో. డైరెక్ట్ ఓనర్కు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. సో ఇది వచ్చేసి పైన టాప్ ఫ్లోర్ అండి ఇది. సో నియర్ బై కూడా హౌసెస్ చూసుకోవచ్చు. ఇప్పుడే డెవలప్ అవుతున్న ఏరియాలో ఉన్నది. సో టోటల్గా ఇదండి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో సో మనకు విజయవాడ హైవే ఉంటుందండి. అలాగే మనకు 1.5 km డిస్టెన్స్లో కుంట్లూరు ఉంటుంది. అలాగే మనకు 5 కిలోమీటర్ రేడియస్లో హైత్ నగర్ బస్ స్టాండ్ ఉంటుంది. సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఇది వచ్చేసి హైదరాబాదులో హైత్ నగర్ బస్ స్టాండ్ దగ్గర పసమాములలో ఉంటుందండి ఈ ఇల్లు వచ్చేసి. సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి. ఓనర్ నెంబర్కు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. ఇల్లుకు సంబంధించిన మెటీరియల్ కానీ అలాగే ఎంత కాస్ట్తో వాడిరు, ఏ మెటీరియల్ వాడిరు మీకు క్లియర్గా మా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. సో అవి చూడండి, చూసి కాల్ చేయండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.